share and subscribe to Vishwasam.in. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. అయితే మధ్యలో ఈ పంచాయతీ ఏంది? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం ఏంటి? అసలు ఈ లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? బీజేపీతో పొత్తులో ఉంది టీడీపీ. తెలంగాణలో తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంటోంది బీజేపీ. ఇలాంటప్పుడు బాబును గనక తెలంగాణలో ప్రచారం చేయమని అడిగితే సీన్ ఎలా ఉంటుంది? బహుశా ఇదే జరగబోతోంది అని బీజేపీ మాట్లాడుకుంటోంది ఆల్రెడీ. ఇంతకీ బాబు రేవంత్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడబోయే ముందు సబ్స్క్రైబ్ టు Vishwasam.in. రేవంత్ చంద్రబాబులది గురు శిష్యుల సంబంధం. రాజకీయాల్లో గురువు శిష్యుడు ఏముంటుంది, అంతా అదే పంచాయతీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆంతరంగిక సంభాషణల్లో రేవంత్ మాట్లాడే తీరు కానీ, బాబు అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రియాక్ట్ అయిన తీరు కానీ తెలిసిన వాళ్ళకి ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. పైగా టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్ళందరూ బాబును తిట్టడం కంపల్సరీ అన్నట్టుగా రాజకీయం నడుస్తున్న సమయంలో కూడా రేవంత్ ఎప్పుడూ చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. పైగా అనను, ఆయనే నాకు రాజకీయ జీవితం ఇచ్చిన గురువు అని ఇప్పటికీ ఓపెన్గా చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సమయంలో అడగకుండానే రేవంత్కి మద్దతు ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత కొడంగల్ సీటు ఇచ్చి ప్రోత్సహించిన బాబు, టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చి ఎలివేట్ చేసిన చంద్రబాబు. ఇదంతా గట్టిగా 10 ఏళ్లలో జరిగిన సినిమా. రేవంత్ కూడా దానికి తగ్గట్టుగానే సార్ సార్ అని ఆప్యాయంగా ఉంటాడు. ఇదంతా ఇప్పటి వరకు ఉన్న రాజకీయం. కానీ ముందు ముందు పరిస్థితి ఎలా మారబోతోంది అనే అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పెనుగులాట మొదలుపెట్టింది. కవితను కూడా అరెస్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ పార్లమెంట్ సీట్లలో పాగా వేయాలన్నది మోడీ టార్గెట్. ఎలక్షన్ షెడ్యూల్ చూసినా కూడా మనకి ఈ విషయం క్లియర్గా తెలుస్తుంది. ఇటు ఏపీలో ఎలాగూ బీజేపీతో పొత్తు ఉంది, తెలంగాణలో బాబుకి క్రేజ్ ఉంది. ఇలాంటి టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఖమ్మం లాంటి చోట్ల బాబుతో ప్రచారం చేయించాలి అనేది బీజేపీ ఐడియా. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేస్తాడా? బీజేపీ కోసం బాబు ప్రచార బరిలో దిగుతాడా? మల్కాజ్గిరి, చేవెళ్ల సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ. మల్కాజ్గిరి రేవంత్ సిట్టింగ్ సీట్, పైగా రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీ గెలిచిన సీటు. మరి అలాంటి చోట్ల ప్రచారానికి రావాల్సిందే అని బీజేపీ గనక ఒత్తిడి చేస్తే బాబు తెలంగాణలో అడుగు పెడతాడా? అడుగు పెట్టడం పెద్ద విషయం కాదు. మోడీని పొగిడి బీజేపీకి ఓటు వేయమని చెప్పడంతో పాటు కాంగ్రెస్ని ఓడించండి అని కూడా చెప్పాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో చూస్తూ రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నెగటివ్గా మాట్లాడగలడా? ఇదే ఇప్పుడు కీలకమైన పాయింట్. ఇటు రేవంత్ అటు చంద్రబాబు ఒకే సమయంలో సీఎంలుగా ఉంటారని అభిమానుల్లో ఉత్సాహం. ఇలాంటి సంబరాన్ని బీజేపీ అనుకూలంగా వాడుకోగలదా? తెలంగాణలో బాబుతో ప్రచారం చేయించి బాబుకి రేవంత్కి మధ్య గ్యాప్ తాగలదా? చూడాలి. మరి రాజకీయంలో ఏదైనా సాధ్యమే కదా. ఒకవేళ తెలంగాణలో ప్రచారమే చేయాల్సి వస్తే బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్కి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే పార్టీ మారిన తర్వాత కూడా 2019లో రేవంత్ కోసమే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది టీడీపీ. ఆ విషయం మనకు తెలుసు. అంతటి అనుబంధం ఉన్నప్పుడు ఉన్నట్టుండి యుద్ధం అంటే కష్టమే కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.